ఇట్లే మంట పెట్టుకొని మంట కాసుకొని ఇట్లే కూర్చుంటున్నాం తెల్లార్లు. తిండి లేదు మాకు, తిండికి ఏం లేదు. అగో జీవన పొద్దున అన్నం ఏం తీసుకొచ్చి ఆడనో మా అమ్మ వండి మిరప పొడి జర జర తిన్నాం, ఈడనే కూర్చున్నాం. ఎక్కడ పోనీకి పని చేసిన గుత్తేదారులు వాళ్ళందరూ దెంకపోయారు, డబ్బులు ఇవ్వలేరు. అంతా ఊరికి దెంకపోయారు. మేము ఎక్కడ పోవాలంటే మా దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు. ఏం తెచ్చుకొని తిందానంటే కూడా ఏం లేదు మా దగ్గర. అదే పరిస్థితి వచ్చింది మాకు. చిన్న పిల్లల్ని వేసుకొని ఉన్నాం మాకు. మరి ఇట్లా మరి ఎవరు వచ్చి మిమ్మల్ని అడగట్లేదు? ఎవరు వచ్చి ఏం చెప్పట్లేదు. ఇట్లయితే ఎట్లా మీ పరిస్థితి? ఏడు పోదాం అనుకుంటున్నారు? మరి ఎటు పోనిస్తాం, ఈడనే ఉంటా. ఎక్కడ పోను. మరి ఇక్కడే ఉంటే మళ్ళీ వచ్చి కూలిస్తే ఎట్లనే? మళ్ళీ వచ్చి గులిచినంత ఈ కుల కొట్టుకునే ఈడనే ఉంటా. ఇక్కడ నుంచి ఏడన్నా చూపమంటే పోతా. ఏమైనా సదుపాయం కల్పిస్తే పోతా. మాకు చంపేసిన వరకు ఇన్నే ఉంటాం మేము. ఎందుకు అంత పెద్ద మాట? అంత మా చిన్న చిన్న పిల్లలు రాత్రి అంతా వర్షంలో మాకు తిండి తిప్పలేక ఇక్కడ బతుకుతున్నాం సార్ మేము. మాకు ఇగో వేరే రూమ్లో పోవాలంటే మాకు కిరాయి కట్టడానికి అంత సొమ్మత లేదు మా దగ్గర. అడ్డ మీద పని చేసుకుని గుడిసెలు వేసుకుని బతికేటోళ్ళం మేము. వాళ్ళు వచ్చి రూమ్ మాకు చెప్పకుండా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు నోటీస్ అయినా ఇవ్వలేదు మాకు. వాళ్ళు ఒక 10 నిమిషాల ముందు చెప్తేనే కాల్ చేసేటోళ్ళము, రోడ్డు మీద సామాన్లు పెట్టుకునేటోళ్ళం మేము. సడన్గా 6 గంటలకు ఆదివారం రోజున మాకు అంతా చిల్లర పనులు చేసినట్టు మాకు కింద నోట్ల నుంచి మాట రావట్లేదు. మాకు అట్లా చేసారు మాకు. వాళ్ళు చంపేసి మాకు రూమ్లో మాకు కూడా చంపేసి మేము కూడా పోయేటోళ్ళం కదా. అట్లా అనొద్దు. కానీ మరి పేదల ప్రభుత్వం మీ పేదలకు ఇంత అన్యాయం చేయడం ఏంది? అదే మేము ఏం అన్యాయం చేసినాం? ఆయనకు ఓటు వేసి గెలిపించినాం రేవంత్ రెడ్డి అన్నకి. ఓటేసినందుకు అన్యాయం చేస్తున్నట్టుగా? ఓటేసినందుకు అన్యాయం కాదు సార్ ఇది. మేము పెద్ద పెద్ద బిల్డింగ్ దగ్గర పోయి కుల కొడితే అది వాస్తవం ఉంటుంది. మేము చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతికేటోళ్ళు, మాకు కుల కొడితే వాళ్ళకి న్యాయం ఉన్నా సార్ ఇది. మరి ప్రభుత్వ వర్షం కూడా ఆక్రమించినట్టుంది. కానీ మేము ఇక్కడ వచ్చి 10 సంవత్సరం అవుతుంది సార్. మాకు ఎవ్వరు ఇప్పటిదాకా ఒక మాట చెప్పలేదు. మేము ఎప్పుడైనా చెప్తే మేము ఖాళీ చేసి పోయేటోళ్ళము. ఈడ ఉండి మేము 10 సంవత్సరం నుంచి ఒక మాట చెప్పలేదు, ఖాళీ చేయకూడదు చెప్పలేదు మాకు ఎవరు. సడన్గా నిన్న మొన్న వచ్చి ఖాళీ చేయమంటే మేము ఆడ పోవాలి, రోడ్డు మీద పోయి పడి చచ్చిపోవాలా? పసిపిల్లో నుంచి సంకలు ఎత్తుకొని నువ్వు ఆ మాట అనొద్దన్నా? ఇది బాధలు వస్తుందన్న, మాకు బాధలు తట్టుకోలేకపోతున్నాం మేము బయటకు వెళ్ళాలంటే మాకు రూమ్ లేదు, తిండి బట్టలు 3 రోజులు ఈ బట్టలు వేసుకుని ఉన్నా. మాకు నీళ్ళు లేదు, తాగాలంటే నీళ్ళు వస్తలేవు, ఏం రావట్లేదు, అన్ని బంద్ అయినా. కరెంట్ లేదు, ఏం లేదు. తెల్లారంతా రాత్రంతా ఇట్లానే కూర్చుంటున్నాం, ఎత్తుకుంటున్నాం. పడుకుంటే ఏం పాములు వస్తాయి, ఏం దొమ్మలు వస్తాయి, వస్తాయి అని చెప్పి మేము వీళ్ళకి మా పండుగ పెట్టి మేము పొద్దంతా ఇట్లానే కూర్చుంటున్నాం సార్. తెల్లారు ఇట్లే మా వెంట పెట్టుకొని కూర్చుంటున్నాం. తెల్లారు ఓట్లేసి గెలిపించినాము. అందుకే మా మీద గర్భిల మీద పెద్దల మీద పోలేరు, మా గర్భిల మీద ఎంట పడ్డాడు రేవంత్ రెడ్డి. అంతే. మీ పేదల కోసమే చేస్తున్నట్టు అంతా ఏం చేస్తున్నారు? పేదల కోసం. ఇక పేదల కోసం చేసింటే ఇట్లా చేయకుండే బతకానికి వచ్చింటే మేము బతికి కూర్చే ఖాళీ ముండే గుడిసెలకు చూస్తే పొలాలు లేవు. చదువుకున్నా 10 వరకు చదువుకున్నా, జాబ్ రాలేదు. చిన్నతనంలో పెళ్లి చేసుకున్నా, 2 పిల్లలు అయిపోయారు. ఇంకా బతుకుతామని ఇక వచ్చి బతుకుతున్నాము. అది కూడా లేకుండా చేస్తున్నాం. మేము ఇప్పుడు ఏం బతకాలి? ఆడపోయి బతకాలి. మాకు ఏదైనా దారి అయినా చూపిమని చెప్తే ఆడైనా పోయి బతుకుతాము. ఇప్పటివరకు మీకు ఎవరు ఏమి సాయం చేయలేదు, ఎవరు ఏం సాయం చేయలేదు మాకు. పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు మాకు. మేము చేస్తే వస్తుంది, కడుపు లేకపోతే రాదు. వర్షాలు పడతా ఉన్నాయి, ఎట్లుంటున్నాను ఇక్కడ? మరి పైన కవర్లు వేసుకొని ఉంటున్నామన్నా. ఎవరు రాని సార్, ఎవరు రానియరు. రూమ్ రెంట్లు కానీ చూసుకోకపోయారు? మరి ఒక రూమ్ రెంట్ కట్టాలంటే 10,000 15,000 అంటున్నారన్న, చిన్న ఒక రూమ్కి. ఆ రూమ్లో కూడా 2 ఉండాలంట. ఈ పిల్లల్ని ఆడబెట్టి పోవాలి మేము. రూమ్లలో 2 పోవాలంటే పిల్లల్ని ఆడబెట్టి పోవాలి. ఇప్పుడు డబ్బులు కట్టి పోవాలంటే డబ్బులు లేవు. పని చేసిన డబ్బులు దింకపోయిండ్రు. మేము పని చేసిన వాళ్ళు, పని చేసేటోళ్ళు గుత్తేదారు దింకపోయిండు, లేడు. ఆ రోజే మాకు తెలియదు. సండే రోజు పేమెంట్ చేస్తాడని మేము అనుకున్నాం. ఇల్లు కూడా పోలీసులు వచ్చి కొట్టుకుంటా గెదుముకొని పోయింది. అక్కడ గెదుముకొని పోయినగా అక్కడ పోయి చూసేవారు లేదు, డబ్బులు తీసుకుందామంటే పేమెంట్ సండే రోజు దింకపోయిండు. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఆ పరిస్థితి వచ్చింది. చెప్పమ్మా, ఏంది మీ పేరేం పేరు? నా పేరు సిరిబాయి సార్. ఎట్లుంటారు ఇక్కడ? 3 రోజుల నుంచి కూల్చిరా కదా? ఇట్లే ఉంటున్నాం సార్, ఇట్లే ఉంటున్నాం. ఎక్కడ పోవాలి, ఏంది, ఏ బాధ, ఎక్కడ తట్టుకోలేము. మరి ఆ డబ్బులు కూడా లేవు. లేవు. పని దొరుకుతలేదు. ఏడ పోయి ఉండాలి, ఏడ పోయి తినాలి, ఇదే పరిస్థితి ఉన్నాం.
రోడ్డు మీద పడ్డ పరిస్థితి రోడ్డు మీద పరిస్థితి ఆ బ్రిడ్జి కుండా మంచిగా ఉండే ఆ కేసీఆర్ కట్టి కింద పండుకొని మళ్ళీ ఏం పరిస్థితి ఏంది సార్ వాన వస్తే ఇప్పుడు తనం చేయడానికి నీళ్ళు లేవు, మాకు కరెంట్ లేవు, ఫోన్ లేవు, అన్నిటికీ ఇబ్బంది ఉన్నాయి ఇప్పుడు. అన్నిటికీ ఇబ్బంది ఉంది. చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో మనం నిజంగా వీళ్ళందరూ కూడా పేదలే, పెద్ద డబ్బున్నోళ్ళు కాదు, లేకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళు కూడా కాదు. చిన్న చిన్న గుడిసెలు వేసుకొని వీళ్ళు ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి కూడా నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మరి ఇప్పుడు మీరు చూడొచ్చు, దాదాపు ఒక 10-15 మందితో మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఒకటే, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇవ్వకుండా మరి హుటాహుటిగా వచ్చి కూల్చేసిరు, మా సామాను కావచ్చు అవన్నీ కూడా అందులోనే ఉండిపోయినాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి, ఆదుకొని మాకు భరోసా ఇవ్వాలి, మరి మా పేదలని ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మేము కూడా మీడియా తరఫు నుంచి ఒకటే మాట కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, అయ్యా ముఖ్యమంత్రి గారు, పేదల నోట్ల మన్ను కొట్టడం కాదు, నిజంగా అక్రమంగా వాళ్ళు నిర్మించినట్లయితే తొలగించండి. ఎవరు మిమ్మల్ని ఆపడానికి ఎవరు కూడా లేరు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, చెరువులను కాపాడాలి, కానీ ఎట్ ద సేమ్ టైం పేదలను కూడా కాపాడాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికే ఉంటుంది. ఖచ్చితంగా దీని పట్ల ముఖ్యమంత్రి గారు స్పందించి ఎవరైతే 40 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి, మరి వీళ్ళు కర్ణాటక కావచ్చు, ఒడిశా కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి, ఇక్కడ మరి వారికి ఆదుకోవాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు స్పందించి వీరికి న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. కెమెరామ్యాన్ ప్రవీణ్తో ప్రభాకర్, సున్నం చెరువు నుంచి.